అగస్త్యుడు ఇలాంటి ఎంతో మంది హతమైపోయిన రాక్షసులు మళ్ళీ పుట్టుకొచ్చారు. అయితే వీళ్ళందరినీ చంపాలంటే ఎవరి అవతారం అవసరం? విష్ణుమూర్తి అవతారం అవసరం అని తెలుసుకున్న లలితా త్రిపుర సుందరి తన 10,000 గోళ్ల నుంచి దశావతారాలని సృష్టించారు మాట. కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి చెప్తుంటేనే నాకు ఒక రకమైన గూస్ బంప్స్ వచ్చాయి. అమ్మవారి 10,000 గోళ్లలోంచి 10 అవతారాలు ఉద్భవించాయి మాట. హిరణ్యకశిపుడిని చంపడానికి నరసింహావతారం, రావణాసురుని చంపడానికి రామావతారం, ఇలా 10 అవతారాలు ఆ రాక్షసులందరినీ మళ్లీ వధించాయి. విచిత్రం చూడండి. అంటే భండాసురుడు తీసుకొచ్చిన ఈ రాక్షసులందరినీ కూడా అమ్మవారి సైన్యము, అమ్మవారి ప్రతిరూపాలు వధించేసినాయి, నాశనం చేసేసినాయి. ఇక ఉపేక్షించకుండా అమ్మవారు మహాశక్తివంతమైనటువంటి పాశుపతాస్త్రాన్ని వేశారు. ఆ పాశుపతాస్త్రం యొక్క శక్తి వల్ల ఇక మిగిలిన సైన్యం ఎవరున్నా కూడా వాళ్ళందరూ పూర్తిగా నాశనం అయిపోయారు. భండాసురుడు తప్ప ఇక ఎవ్వరూ మిగలలేదు. ఇక్కడ ఏం శ్లోకం చదువుకున్నాం మనం? మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. ఇలా ఈ దశావతారాలు పుట్టిన రాక్షసులందరినీ చంపేసిన తర్వాత ఇంకెవరు మిగిలారు? భండాసురుడు మాత్రమే మిగిలాడు. అప్పుడు లలితా త్రిపుర సుందరి అమ్మవారు మహాకామేశ్వరుణ్ణి తలుచుకుని మహాకామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించారు భండాసురుడి మీద. అతి తేజోవంతమైన, అతి శక్తివంతమైన ఆ అస్త్రం మాట. ఆ అస్త్ర ప్రభావం వల్ల భండాసురుడు తునాతునకలై నాశనమై మరణించాడు. ఇప్పుడు మనం ఏం శ్లోకం గుర్తు చేసుకోవాలి? కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక. ఆ అస్త్ర ప్రభావం వల్ల భండాసురుడు ఒక్కటే చావలేదు, శూన్యక నగరం అని భండాసురుడు నిర్మించుకున్నాడు కదా, ఆ నగరం కూడా తునాతునకలైపోయిందంట, నాశనం అయిపోయిందంట. అప్పుడు లలితాదేవి తన కరుణతో, చాలా జాలిగల తల్లి స్వరూపం కదా, మాతృస్వరూపం కదా, తన కరుణతో, తన ప్రేమతో ఎవరైతే మరణించిన దేవతలున్నారో వాళ్ళందరినీ మళ్లీ పునరుద్ధరించి యుద్ధంలో గాయపడిన వాళ్ళందరికీ పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించి వాళ్ళ శక్తుల్ని వాళ్ళకి వెనక్కి తిరిగిచ్చారు. అప్పుడు దేవతలందరూ సంతోషించి లలితాదేవిని ఎంతగానో స్తుతించి ఈ లలితా సహస్రనామంలోని నామాలతో ప్రార్థించారన్నమాట. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ. అర్థమైందా? ఇప్పుడు మనం ఒక్కటి ఆలోచించాలి. యుద్ధం ముగిసిపోయింది, దేవతలందరూ పునరుజ్జరింపబడ్డారు, కానీ అసలు సమస్య మిగిలే ఉంది. ఏంటి? భండాసురుడు సృష్టించిన ఆ సమస్య ఇంకా మిగిలే ఉంది. కాదు, ఆ సమస్య ఎంతకు మునిపే మొదలైంది. భండాసురుడి జననానికి కారణమైన సమస్య శివుడి కోపానికి బూడిదైపోయిన మన్మధుడు లేడు. మన్మధుడు లేకపోవడం వల్ల సృష్టి కార్యం జరగట్లేదు. దానివల్ల ప్రకృతిలో కోరిక కోల్పోయారు. కోరిక లేకుండా ప్రకృతి నశించిపోతుంది. మనం ఇక్కడ కోరిక అంటే మళ్ళీ కామం ఒక్కటే అని అనుకోకూడదు. కోరిక అంటే ఏదైనా కావచ్చు. అది గ్రహించిన లలితా త్రిపుర సుందరి అమ్మవారు మహాకరుణామూర్తి కదా, మృత సంజీవిని లాగా మన్మధుడిని మళ్ళీ బ్రతికించారు.